లక్ష్మీ పరబ్రహ్మణే నమః. ప్రహ్లాదవరదం విష్ణుం సింహప్రాయితం శరణ్యం సర్వలోకానాం ఆపర్ణార్థ నివారణం. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో గల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నవనరసింహ స్వయంభూ క్షేత్రాలు ఒకటిగా విరాజిల్లబడుతున్నటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో గల ఆంధ్రప్రదేశ్ స్వయంభూ లక్ష్మీనరసింహ దేవస్థానం ఆలయ ముఖ్య అతిథి పానిపల్లి శ్రీనివాస్ మాట్లాడుతున్నాండి. ఇక్కడ స్వామి చాలా శక్తివంతుడు, స్వయంభూంగా ఉద్భవించిన స్వామి ఇక్కడ కృతయుగంలో రత్న విలోచనుడైన రాక్షస సంహారం కోసం వశిష్ఠ మహర్షి వారు ప్రార్థించగా వారు ప్రార్థన పూర్వకంగా ఇక్కడ స్వామి ప్రత్యక్షమై రాక్షస సంహారం జరిపించిన తర్వాత అంతర్ధానం అవుతూ ఏమి కావాలో కోరుకోమనగా ప్రతినిత్యం కూడా అర్చనారూపంగాను శాంత స్వరూపంగా కావాలని చెప్పి వశిష్ఠ మహర్షి వారు తూర్పు ముఖంగా ప్రార్థిస్తే వారికి అభిముఖంగా ఇక్కడ స్వామి వెలవడం వల్ల స్వామి ఇక్కడ విశేషంగా పశ్చిమ ముఖం ఉంటారు. మనకు విష్ణాలయాలను కూడా ఎక్కువగా తూర్పు ఉత్తర ముఖాలు ఉంటారండి. ఇక్కడ స్వామి మాత్రం పశ్చిమ ముఖం ఉంటారు. ఇక్కడ మరొక విశేషం ప్రతినిత్యం కూడా స్వామికి ఉదయం 5:30 గంటలకు స్వామి యొక్క నిద్రోపానికి భక్తుల కొరకు పంచామృత అభిషేకం విశేషంగా జరుగుతుంది. ఈ అభిషేకం జరిగినంతసేపు మాత్రం స్వామి యొక్క నిద్రోపదర్శనం మనకి భక్తులకు భాగ్యం కలుగుతుంది. తదుపరి స్వామికి స్వర్ణ కవచాలంకరణ అలంకారూపంలో ఉంటారు. ఇక్కడ శ్రీకాకుళం జిల్లాలోని శ్రీకూర్మం ఇక 2 విష్ణు క్షేత్రాల్లోనే మనకి యావత్ దక్షిణ భారతదేశంలోనే ప్రతిరోజు కూడా స్వామి యొక్క నిద్రోపానికి పంచామృత అభిషేకాలండి. మిగతా చోట్ల మనకి విష్ణాలయాలు అన్ని చోట్ల కూడా మనకి సంక్రమణాలు పర్వదనాలు ఏకాదశి తిథుల్లో శాలిగ్రామాలకు మాత్రమే చేస్తూ ఉంటారు. ఇదంతా కూడా కృతయుగం అండి. త్రేతాయుగంలో శ్రీరామచంద్రమూర్తి వారు రావణాసుర సంహానానంతరం బ్రహ్మహత్య దోష నివారణార్థం కోటి శివలింగాలు ప్రతిష్ఠ చేసుకుంటూ వస్తూ తీర ప్రాంతానికి వచ్చి ఇక్కడ స్వామివారాలయంలో పూజాది కార్యక్రమాలు నిర్వర్తించినట్లుగా బ్రహ్మపురాణంలోని గౌతమి మహత్య గ్రంథాల ఆధారాలు చెప్పబడుతున్నాయండి. అలాగే ద్వాపరయుగంలో అర్జునుడు తీర్థయాత్రలు చేస్తే ఇక్కడికి వచ్చి స్వామిని సేవించినట్లుగా కూడా ఆధారాలు చెప్పబడుతున్నాయి. కలియుగం వచ్చేసరికి ఇదంతా కూడా అడవి పుట్టలుగా ఉండగా మందపాటి కేశవదాస్ అనే యాదవ భక్తులు ఇక్కడ స్వామిని మొదటగా గుర్తించి పూజాది కార్యక్రమాలు ఏర్పాటు చేయగా తీర్థయాత్రల పేరిట పెద్దాపురం మహారాజులు రెడ్డి ప్రభువులు వారి బృందంతో వచ్చి ఇక్కడ స్వామిని దర్శించుకుని ఆలయ స్థితిగతులు తెలుసుకుని వారికి ఉన్న రాజ్యంలోని అడవుల్లోంచి మానులు తీసుకువచ్చి కర్రతోటి కాయలు నిర్మింపజేశారండి. అది కొంతకాలానికి సిద్ధమైపోతే 1745 శాలివాహన శకం అనగా ప్రస్తుతం మన ఇంగ్లీష్ సంవత్సరంలో తీసుకుంటే 1823 ప్రాంతం నాటికి ఉపనాథ కృష్ణమ్మ గారు అని చెప్పి అగ్నికుల క్షత్రియులు ఇప్పుడు ఆలయ మండప విమాన ప్రాకార గోపురాలను కూడా శిలాతో నిర్మించినట్టుగా ఆలయంలో ఒక పురాతన శిలాశాసనం ద్వారా తెలియజేయబడుతోంది. ఇక్కడ స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవ కార్యక్రమం అత్యంత వైభవం మాఘశుద్ధ రథసప్తం లాగా తనగా వచ్చే 25/1/2020 మాఘపాదివారం సందర్భంగా రథసప్తం సందర్భంగా స్వామివారికి ముద్రగాలకన కార్యక్రమం అనగా స్వామివారి సాయంకాల విశేషత అనంతరం ముద్రగాలకన కార్యక్రమం కళ్యాణోత్సవ సేకరణ చుట్టబడుతుంది. అనగా స్వామివారిని పెళ్లి కుమారుని అమ్మవారిని పెళ్లి కుమార్తె చేసే కార్యక్రమం కళ్యాణోత్సవ సేకరణ చుట్టబడుతుంది. అలాగే 26/1/2026 సోమవారం రాత్రి స్వామివారి అర్చన విశేషత అనంతరం ధ్వజారోహణ కార్యక్రమం అనగా సప్తాహిక దీక్షతోటి 7 రోజుల పాటు వైకాన సమూహ ప్రకారంగా సకల దేవతను ఆహ్వానిస్తే కళ్యాణోత్సవానికి విశ్వసేన పూజ పుణ్యవతి అంకురార్పణ కార్యక్రమంతో ధ్వజారోహణ కార్యక్రమం అత్యంత వైభవంగా ప్రారంభించబడుతుంది. అలాగే 28/1/2026 బుధవారం రాత్రి 1:56 రోహిణి నక్షత్ర ఉచిత పుక్షాంతం స్వామివారి యొక్క వార్షిక కళ్యాణోత్సవాలు ఆలయ ప్రాంగణంలో బహిరంగ కళ్యాణ మండపంలో లక్షలాది మంది భక్తుల సంస్థలో నిర్వహించిన ఆలయ అర్చక వేద పండితుల సంస్థలు ఉన్నామండి. అలాగే 29/1/2026 సోమవారం గురువారం మధ్యాహ్నం 2:05 గ్రామంలో గల మాడవీధుల్లో స్వామివారి కళ్యాణ రథోత్సవం కూడా అత్యంత వైభవంగా లక్షలాది మంది భక్తుల సంస్థ జరుగుతుంది. ఈ యొక్క 2 రోజుల కార్యక్రమాలకు విశేషంగా 4 లక్షల మంది భక్తులు హాజరవుతున్న ప్రభుత్వం వారు దేవాదాయ శాఖ వారు అంచనా వేసి భక్తుల విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే 1/2/2026 మాఘ పౌర్ణమి సందర్భంగా ఆదివారం నాడు భక్తుల సంస్థ ఉదయం 8 గంటలకు ఆలయంలో అత్యంత అరుదైన పురాతన విగ్రహం షోడశ బాహులు షోడశ ఆయుధాలు అనగా 16 చేతులు 16 ఆయుధాలతో ఉన్నటువంటి సుదర్శన పెరుమాళ్ యొక్క విగ్రహాన్ని స్వామివారికి భక్తులు శిరస్సు మీద నుంచి సముద్ర స్నానం చేయిస్తారు. దీన్ని అవప్రదోత్సవ కార్యక్రమం కూడా వైదికంగా అంటారు. అది ఈ యొక్క కార్యక్రమాలు స్వామివారి కళ్యాణోత్సవ పరిసమాప్తం అవుతాయి. అలాగే 2/2/26 సోమవారం సాయంకాలం ఆలయ ప్రాంగణం వద్ద గల కోలేదందు కూడా స్వామివారి తెప్పోత్సవం అత్యంత వైభవంగా జరగబడుతుంది. మనకి యొక్క విశేష కార్యక్రమాలన్నింటిలో కూడా లక్షలాదిగా భక్తులు అంతర్వేది దివ్యక్షేత్ర సందర్శించుకుని కళ్యాణోత్సవాల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకుని స్వామివారి కృపకు పాత్రలు